హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో పారదర్శకత ప్రజలకు తెలియజేసేందుకు ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు। తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని ఏరూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు। చిల్లకూరు మండల పరిధిలోని ఏరూరు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమానికి హాజరైన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాలకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పుష్పగుచ్చాలు అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు। ప్రజావేదిక సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన పొలం పిలుస్తుంది పోస్టర్లను కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ మరియు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆవిష్కరించారు। ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈ 100 రోజుల కాలంలో ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించేందుకు ఈ ప్రజావేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు। గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తుందని, ఈ క్రమంలో ఎన్నికైన మొదటి నెలలో వృద్ధులకు ఇచ్చిన హామీ అయిన పెన్షన్ 3000 రూపాయల నుండి 4000 రూపాయలకు ఒకేసారి పెంచి ప్రతి నెల 1వ తేదీన వారి ఇంటి వద్దనే పెన్షన్దారులకు అందజేస్తున్నామని తెలిపారు। దీపావళి పండుగ నాడు రాష్ట్ర మహిళలకు హామీ ఇచ్చిన విధంగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు। అదేవిధంగా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళల బ్యాంకు ఖాతాలో ప్రతి నెల 1500 రూపాయల చొప్పున చెల్లింపు కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభం అవుతుందని తెలిపారు। అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించారు। రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ అనుభవం కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయమని, అదేవిధంగా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో చిల్లకూరు మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు। ఈ 100 రోజుల పాలనలో శాఖల వారీగా ఆయా శాఖల అధికారులు మనం చేపట్టినటువంటి కార్యక్రమాలు, ప్రజలకు తీసుకెళ్లినటువంటి కార్యక్రమాలని వివరించడం జరుగుతుంది। రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం। మన గౌరవ శాసనసభ్యుల వారు కలెక్టర్ గారిని మరియు సబ్ కలెక్టర్ గారిని శాలువాతో సత్కరించడం జరుగుతుంది। సబ్ కలెక్టర్ గారిని గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యంగా సత్కరించడం జరుగుతుంది। విచ్చేసినటువంటి గౌరవనీయులు మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ బాసెం సునీల్ కుమార్ గారికి, అట్లాగే ఇది మంచి ప్రభుత్వం అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి మీ అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ అధికారుల మీద ఉంది, శాసనసభ్యుడిగా నా పైన ఉంది। అందుకనే ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక టైటిల్ పెట్టి మన నాయకులు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి పంపించారు। అందరూ కూడా చెప్పారు, ముఖ్యంగా వ్యవసాయ మా జేడీ గారు బ్రహ్మాండంగా చెప్పారు, ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో, అలాగే పెద్దలందరూ కూడా ఏమేం చేశారో కూడా చెప్పారు। అయితే నేను చెప్పేది ఒకటి అమ్మా, చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 3000 పెన్షన్ని 4000 చేస్తా అన్నాడు। చేసేలా చేయలేదమ్మా, చెప్పినంత 3 నెలలు లేట్ అని చెప్పి ఇంకొక 3000 కలిసి మొదటి నెలలోనే 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నామమ్మా। అట్లాగే 1వ తేదీ కల్లా వాలంటీర్ లేకపోతే పెన్షన్ పంచలేదు గవర్నమెంట్ అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నా, మేము అంటే బాబు గారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారితో, అలాగే కింది స్థాయి సచివాలయ ఉద్యోగస్తులతో, రెవెన్యూ సంబంధించిన VROతో కలిసి 30వ తేదీ 1
తేదీ కల్లా ఉదయాన్నే 6 గంటలకు 5 గంటకి మీ చేతుల్లో పెన్షన్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తాం తల్లులారా. అట్లాగే మా ఉద్యోగస్తున్నారు పైన చాలా మంది. గత గవర్నమెంట్ లో మీకు జీతాలు ఎప్పుడు వస్తున్నాయో మీకు తెలియాల. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1వ తేదీ కల్లా మీ అకౌంట్ లో జీతాలు పడుతున్నాయా లేదో మీరే చెప్పాలా, నేను చెప్పడం కాదు. ఉద్యోగస్తులందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ గూడూరు నియోజకవర్గంలో నన్ను 2వసారి శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నామ్మా. మీ అందరి దయ వల్ల నేను గెలిచా. ఇట్లాగే అమ్మా ఈ యొక్క 100 రోజుల గవర్నమెంట్ లో మొన్న మీకు తెలుసు విజయవాడలో ఏ విధంగా వరదలు వచ్చాయి, ఏ విధంగా ఆస్తి నష్టం జరిగిందో మీకు తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 రోజులు అక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆఫీసులో బస్సులోనే ఉంటూ 10 రోజులు అక్కడే ఉంటూ మొత్తం సమస్య తీరేంత వరకు కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి కోఆపరేషన్ గతంలో ఏ ముఖ్యమంత్రి లేదు తల్లి. ఏదో మన టైం, మనం ఇప్పుడు గెలిచిన గతంలో వచ్చినప్పుడు ఒక తుఫాను, ఇప్పుడు గెలిచినప్పుడు ఇంకో తుఫాను, అయినప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొని ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చిన ప్రతిదీ కూడా 25,000 రూపాయలు ఇస్తున్నాడమ్మా విజయవాడ చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నా. చరిత్రలో 25,000 ఎప్పుడు లేరు. మనకిస్తే 2,000, 5,000 తప్ప ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన దాఖలు లేవు. అట్లాగే తల్లి రేపు డిసెంబర్లో దీపావళికి మీ అందరికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మా. ఎంతమ్మా? 3 గ్యాస్ సిలిండర్లు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో చెప్పిన అన్ని కూడా ఒక్కొక్కటికి నెరవేరుస్తున్నారమ్మా. అట్లాగే తల్లి వచ్చే నెలలో చివరి వారంలో 19 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం తల్లులారా. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు మనకి ఇన్ని పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మనకు అండగా సెంట్రల్లో మోడీ గారి ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఈ చేయగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆర్థికంగా ఇబ్బంది అయినా కానీ కేంద్ర ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలతో మనం నడుస్తున్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. మీకు తెలుసు మొన్న తిరుపతి లడ్డు అంటే అందరికీ ప్రాణం. వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ భక్తి. ఆయన ఒక్కసారి తిరుమలకి వెళ్ళి చూస్తే చాలు మా జన్మ ధనం అనేటువంటి పరిస్థితిలో ఆ తిరుమల లడ్డులో కలిసి ఆలోచించిన భాగాలు దాంట్లో గొడ్డు సంబంధించినటువంటి కొవ్వు, పందికి సంబంధించినటువంటి కొవ్వు, చేపకి సంబంధించినటువంటి అది మొత్తం కలిపి ఆ యొక్క లడ్డును తయారు చేసి మన 5 సంవత్సరాల్లో తిని లడ్డు ఏంటంటే ఈ లడ్డమ్మ. ఆలోచించండి. ఎందుకంటే ఇంత నీచంగా ఏ గవర్నమెంట్ పరిపాలించలేదు తల్లి. లడ్డులో కూడా ఒక స్వచ్ఛమైనటువంటి లడ్డు, ఒక భక్తులకి ప్రియప్రదమైన లడ్డును కూడా ఈరోజు ఆ విధంగా చేశారంటే ఇంకా ఆ గవర్నమెంట్ లో ఏమేం జరిగిందో ఆలోచించుకోమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇదంతా అపచారం. ఆలోచించండి. దీనికంతా భగవంతుడు శిక్ష ఖచ్చితంగా విధిస్తారు. చేస్తుంటే మాత్రం దాంట్లో రెండో మాట్లాడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ఏలూరులో ఉన్నటువంటి ఎస్టీ కాలనీలన్నింటినీ కూడా సిమెంట్ రోడ్లు ఎవరు వేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ సునీల్ కుమార్ తప్ప ఇంకెవరు వేయలేదని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. ఈ ఊర్లో ఏ రోడ్డు పడినా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప గత 5 సంవత్సరాల ముందు ఎవరు కూడా ఒక్క రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదమ్మా. అట్లాగే ముఖ్యంగా తల్లి మీ అందరికి కూడా ఇళ్ళు 4 లక్షలు అమ్మా పెంచాడు ఇల్లు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఇచ్చే ఇల్లు 4 లక్షలు ప్లస్ పొదుపు లక్షల నుంచి ఒక 30,000, 4,30,000కి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తారయ్యా. అట్లాగే ఇంటి జాగా కావాలంటే 3 సెంట్లు అంటే 18 అంకణాల 18 ముక్కాల అంకణం మీ అందరికీ. మొన్నట్లాగా పెళ్ళైతే భర్త బయట భార్య లోపల ఉండే ఇల్లు కాదు తల్లి. అది జగనన్న కాలనీ కాదు, మనది గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇల్లు. కాబట్టి మీకు 18 అంకణాల పైన మీకు స్థలం ఇచ్చి 4,30,000 రూపాయలు మోదీ గారి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా. ఏమో సంతోషమా కదా? ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయరు పని, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గతంలో ఇప్పుడే సోదరుడు చెప్పాడు, గతంలో ఇల్లు కట్టారు మా వాళ్ళందరూ కూడా. వాళ్ళకి బిల్స్ ఆగిపోయినాయి, ఫైనల్ బిల్స్ ఆగిపోయినాయి.
మాకు. కానీ మీరు బంగారంగా ఇచ్చారు, అట్లాగే మీకు డబ్బులు ఇచ్చాను సార్, అవి కూడా ఇవ్వమని చెప్పి కోరుకుంటూ, అలాగే మా సబ్ కలెక్టర్ గారమ్మ ఐఏఎస్ ఆఫీసర్ గారు మనకి వచ్చారు. పేదవాళ్ళు దయచేసి ఏ సమస్యలు ఉన్నా సోమవారం వెళ్ళి సార్కి అర్జీ ఇవ్వండమ్మా. ఎందుకంటే సారు కొత్త కాబట్టి ఖచ్చితంగా పాత వాళ్ళు అయితే మనం చెప్పలేం, ఆర్డీఓలు అయితే మనం చెప్పలేము. కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఖచ్చితంగా దాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ఖచ్చితమైనటువంటి న్యాయం పేదవాళ్ళకైతే చేస్తారని చెప్పి నమ్మకం అయితే మాకుందని చెప్పి నేను తెలియజేస్తూ, మరొకసారి వేదిక ఉన్నటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పత్రికా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఏరూరు సర్పంచ్ గారికి, జెడ్పీటీసీకి, గౌరవ శాసనసభ్యులు నేను మాట్లాడాల్సినంత కూడా ఆయన పూర్తిగా మాట్లాడేశారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిన తర్వాత ఏమేమి చేసింది 100 రోజుల్లో, అదేవిధంగా వచ్చే నెలల్లో ఏమేం చేయబోతుంది అనేది తెలియపరచడం కోసమే మనకి ప్రభుత్వం ఈరోజు అందరు సచివాలయ సిబ్బందిని ఇంటింటికి వెళ్ళి ఏమేం చేశామో, ఎందుకు మేము మంచి ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తామనే దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. మీరు చూసినట్టయితే గడిచిన 100 రోజుల్లో మన ప్రభుత్వం ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసింది. అందులో ముఖ్యంగా మన పెన్షన్లు చూసుకోవాలి. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత సుమారుగా 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి కూడా విభజన సమస్యలు, ఇంకా రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన దేశంలోనే ఎక్కడా ఇవ్వనంటువంటి పెన్షన్ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ ఇవ్వరండి. సుమారుగా 4,000, 6,000, 10,000, 15,000 ఇలా 4 కేటగిరీల్లో పెన్షన్ వికలాంగులకి, వృద్ధులకి, అదేవిధంగా వితంతువులకి, అదేవిధంగా రకరకాలు మనకి ఏదైతే బాడీ ట్యాపర్స్ ఉన్నారో చాలా అనేకమైనటువంటి కేటగిరీ వాళ్ళందరికీ కూడా 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. శాసనసభ్యులు ఇందాక ఏదైతే మనకు మట్టి, ఇసుక సంబంధించి కొన్ని సమస్యలు చెప్పారు. నిజంగా ఇసుక తరలించడం అనేది ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే, పంచాయతీ పరిధిలో ఇంటి కోసం కానీ మీ పొలాల్లో ఏదైనా మట్టి తోలుకోవడానికి ఇది పంచాయతీ పరిధిలో తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. దాన్ని సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు ఎప్పుడు మీకు పెట్టరు. మీకు కానీ మీరు మీ ఇంటికి గాను మీ పొలానికి కానీ వాడుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకటే ఏమంటే పెద్ద పెద్ద టిప్పర్లో వచ్చి రాష్ట్రం బయటికి తరలించడం, అదేవిధంగా పర్మిషన్లు లేకుండా వాళ్ళ పెద్ద పెద్ద ప్రాజెక్టులకు తరలించడం అనేది అది కుదరదు. అది మాత్రం కొంచెం స్ట్రిక్ట్గానే ఉండాలి. కానీ ప్రజలకు మాత్రం వాళ్ళ పొలానికి కానీ ఇంటికి కానీ తరలించుకోవడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ తహసీల్దార్ గారు కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మైనింగ్ వాళ్ళు కానీ ఎవరు పెట్టడానికి వీల్లేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్ కట్గా అందరికీ చెప్పుకున్నారు. దాన్ని ఈ రోజు నుంచి ఎటువంటి ఇబ్బందులు మీకు అది రాదు. అదేవిధంగా మీరు ఏదైతే మనకి ఈ పెద్ద ఆయన చెప్పారు, మనకి మురుగు నీళ్లు అదంతా కూడా సమస్య వస్తుందన్నారు. ఇప్పుడే పంచాయతీరాజ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అది ఎంత అవుతుందో ఒకసారి ఎస్టిమేట్ వేయించి దాన్ని ఎలా శాంక్షన్ చేయాలని ఒకసారి ఎమ్మెల్యే గారితో నేను ఒకసారి డిస్కస్ చేసి దాన్ని ఖచ్చితంగా పని చేపిస్తాము. అది దీర్ఘకాలిక సమస్య కాబట్టి గౌరవనీయులు కలెక్టర్ సార్, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, అందరి ఈ గావ్ నుంచి పెద్ద మనుషులు అందరూ డిస్ట్రిక్ట్ లెవెల్, డివిజన్ లెవెల్ అధికారికి నా తరఫున అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాంలో మీకు డ్రిప్ ఇరిగేషన్ కోసం చెప్తున్నా, మీరు
డ్రిప్ ఇరిగేషన్ కోసం మీరు మీ గుర్తులో పెట్టండి, ఇది మీ బెనిఫిట్ కోసం. సో మీరు ఇది బెనిఫిట్ తీసుకోవాలి. తర్వాత ఇది గవర్నమెంట్ 100 days కంప్లీట్ చేసిన ఈ పరంగా ఇక్కడ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరుగుతున్నాయి. సో మీతో రిక్వెస్ట్ ఏంటి, మీ సచివాలయకి, మీ మండల్ లెవెల్ ఆఫీసర్స్ కి మీది సమస్య చెప్పండి. వాళ్ళు కూడా మీ ఇంటికి వస్తున్నారా, అప్పుడు మీరు చెప్పండి మీ సమస్య ఏంటి, మనం నుంచి ఏమేమి సమాధానం మనం చేయగలరా అది మనం చేస్తాం. ధన్యవాదాలు. తిరుపతి జిల్లా ఏరూరు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మరియు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల ద్వారా వచ్చిన అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అధికారులు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇది చాలా పురాతనమైంది. ఒక 1500 సంవత్సరాలకు సంబంధించి విజయనగర సామ్రాజ్యం ఒకరి మీద ఒకరేం పడతామా, నిదానంగా ఏంటి, నిదానంగా ఏంటి, ఇబ్బంది క్యూలో రండి. కలెక్టర్ గారు చాలా ఓపికగా తీసుకుంటున్నాడు, ఎంతో ఆనందంగా తీసుకుంటున్నాడు. మధ్యలో అందరూ లైన్లో రండి అమ్మా, అందరూ లైన్లో రండి, ఒకరి మీద ఒకరు రాబండి. తిరుపతి జిల్లా ఏరూరు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మరియు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పొలం పిలుస్తుంది కార్యక్రమంపై అవగాహన కల్పించారు. మండలంలో చూసాను బాగా ఆడుతున్నారు. సార్ ఇక్కడ 1000 ఎకరాలు ఉన్నాయి. ఎంతో దాని మీద కెనాల్ వేరుశనగ చేస్తుంది. ఎంత ఇస్తారు సబ్సిడీ ఏమండి? ఇప్పుడు 5 acres లోపు ఉండే వాళ్ళకి 90% సబ్సిడీ. ఎంత అవుతుంది మామూలుగా? అది బయట కొనుక్కుంటే సార్, చెప్పండి. సార్ న్యాచురల్ ఫార్మింగ్ లేదంటే మామూలు ఫార్మింగ్ రైతే మీరేనా? చెప్పండి దీని గురించి. మీరు ఎంత రాబడి? 80 కిలోలు ఒక ఎకరానికి 3200 ఇస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిందా? మంచి రైతులు బాగుపడిన రైతులు మేము మామూలుగా గ్రౌండ్ నెట్ మేము ఇస్తాం కదా, ఇస్తున్నాను. నెల్లూరుకి మామూలుగా కాళాస్తి రైతులు ఇక్కడ బాగుపడిన చూసి తీసుకుని ఇస్తాం. 50 రోజులు ఒకసారి 14-30 ఎకరానికి ఒక ఇది ఎన్నేళ్ళ నుంచి పెట్టుకుంటున్నారు మీరు? ఇది నేను 4 ఏళ్ళ నుంచి చేస్తాను. 4 ఏళ్ళ నుంచి. సంవత్సరానికి ఎన్నిసార్లు? 3 సార్లు. ఇది 3వ సార్. సార్ ఇది మామూలుగా 2 సార్లు వేస్తాను. 3వ సారి విత్తనాలు కంటే 3వ సారి. ఎన్ని బస్తాలు అవుతుంది? బాగా కాస్తే ఒక 40 బస్తాలు అవుతాయి. త్వర తక్కువ కాస్తే 20 బస్తాలు. ఎంత బస్తాకి? బస్తా చేస్తారు 3100, 1,20,000 మినిమం పర్ ఎకర్. ఎకరానికి 30,000 వస్తుంది. ఖర్చులు బాగుంది. తక్కువ సార్. 5 ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉంది? ఇదంతా ఇది గవర్నమెంట్, ఇది దేవాలయం తీసుకొని చేస్తున్నాం సార్.
కార్డు ఇచ్చారు ఆయనకి చేస్తున్నాం. అదే సార్ ఈ కౌలు భూములు కూడా ఈ డిప్పులు ఇచ్చాడు పెట్టే కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్మికుల హక్కులను కాపాడాలని, కార్మికులందరికీ సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య ఆధ్వర్యంలో సైదాపురం గ్రామంలో రాస్తారోకో నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సైదాపురం మండలం జోగిపల్లి గ్రామంలోని మేకల శ్రీదేవికి అక్రమంగా సర్వే నెంబర్ 51-1 లో 8 ఎకరంల 8 సెంట్లు మైకా పోరంబోకు భూమికి ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకంలో రద్దు చేసి యానాదులకు పంపిణీ చేయాలని తహసీల్దార్ను అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు కె చెంగల్రావు, ఎం కిష్టయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు పందిటి వెంకటయ్య, సీనయ్య, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు మమతలు పాల్గొన్నారు. జోగుపల్లి గ్రామంలో సర్వే నంబర్ 51 ఎకరాల మైకాపురం భూమిగా పేరాడు రికార్డు ఆ భూమి 2012 అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జోగుపల్లి గ్రామంలోని మేకల కృష్ణమనాయుడు భార్య అయినటువంటి మేకల శ్రీదేవి గారి పేరున సర్వే నంబర్ 51లో 8 ఎకరాల మేత పొరంబోకు భూమిని అక్రమంగా అధికారులను ప్రభావితం చేసి తన రాజకీయ బలాన్ని ఉపయోగించి ఇవాళ దొడ్డిదారిన అసైన్మెంట్ సెటిల్మెంట్ పట్టాగా నమోదు చేసుకున్నారు. సదరు అక్రమ పట్టాను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అనేక పర్యాయాలు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో యానాదులు, ప్రధానంగా చెంటు భూములని యానాదులు అనేక దఫాలుగా అర్జీలు ఇచ్చినప్పటికీ ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు మొత్తం కూడా కృష్ణమనాయుడికి ప్రలోభాలకి లొంగి ఇవాళ గిరిజనులకి భూమి దక్కనికుండా చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతు కూలీ జిల్లా కమిటీగా చర్చించి ఆ గ్రామంలో ఉండే భూమిని తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమం పొందినటువంటి మైకా పొరంబోకు భూమిని రద్దు చేసి గ్రామంలో నివసించే యానాదులకి పంచి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఇవాళ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇవాళ ఎర్రజెండా రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అధికారులు, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యానికి నిరసనగా ఆ గ్రామంలో ఉన్నటువంటి 51వ సర్వే నంబర్లో ఉన్నటువంటి 8 ఎకరాల మైకా పొరంబోకు భూమిని యానాదులు చైతన్యవంతం చేసి ఎర్ర జెండాల బాధ్యత భూమిని ఆక్రమణ చేస్తామని చెప్పని ఈ సభాముఖంగా ఇవాళ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఆ గ్రామంలో గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో ప్రభుత్వం గుర్తించినటువంటి ప్రభుత్వ భూములను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి యానాదులకి, దళితులకి ఇవాళ పంచి పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు సంఘంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా గోరుపర్తి సుబ్బారావు గారు, స్వర్గీయ సుబ్బమ్మ గారు, సుబ్రావతమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారులు గోరుపర్తి వెంకట బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి లతా గారు, రెండవ కుమారుడు ఉదయ్ కుమార్ రాజీ గారు, శ్రీమతి సంధ్యా గారు, తర్వాత వచ్చి వాళ్ళ మనవాళ్ళు సందీప్, రమ్య గారు, కృష్ణ సుమన్, సహజలక్ష్మి గారు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం ఈ మాసంలో వాళ్ళు అన్నదానం చేస్తారు, తల్లిదండ్రుల పేరుతో అన్నదానం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదే మాసం వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామం హరిజనవాడలో సుమారు 48 సంవత్సరాల వయసు కలిగిన ఆనందమ్మ అనే మహిళను ఆమె కుమార్తె భర్త అల్లుడు అయినటువంటి పాలెపు రమేష్ కుటుంబ తగాదాల నేపథ్యంలో ఆనందమ్మను హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. నిందితుడు రమేష్ పరారయ్యాడు. గూడూరు రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు మండలం చెన్నూరు ఎస్సీ కాలనీలో ఆనందమ్మ అనే మహిళ కుమార్తె మరియు అతని భర్త రమేష్ తో కలిసి నివసిస్తుంది. మంగళవారం ఉదయం కుటుంబ తగాదాల నేపథ్యంలో అల్లుడు రమేష్ ఆనందమ్మ తలపై ఒక ఆయుధంతో కొట్టడంతో ఆమె తల పగిలి తీవ్ర రక్తస్రావం అయి ఆమె మృతి చెందింది. అనంతరం నిందితుడు రమేష్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆనందమ్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి ముద్దాయి కోసం గాలిస్తున్నారు. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.